ఇలాంటి సాఫ్ట్గా దూదుల్లాగా వచ్చే చపాతీలు మీరు కూడా చేయాలంటే మా ఫుల్ వీడియో చూడండి, చాలా బాగా వస్తాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఈరోజు చపాతీ ఎలా చేయాలి, సాఫ్ట్గా దూదుల్లాగా వచ్చే చపాతీ ఒక 2 రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలి, కలిపేటప్పుడు టిప్స్ ఏంటి నేను చెప్తాను ఫ్రెండ్స్. పూర్తిగా మా ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏమేమి వేస్తున్నానో టిప్స్ ఏంటి అని తెలుసుకుంటే చపాతీ స్మూత్గా చాలా బాగా వస్తుంది. మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా వాటర్లో హాఫ్ టీ స్పూన్ షుగర్ ఫ్రెండ్స్, హాఫ్ టీ స్పూన్ షుగర్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ తగినంత, వాటర్లో షుగర్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మిక్స్ అయిపోవాలి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత వాటర్లో పూర్తిగా కరిగిపోవాలి. నేను హాఫ్ కేజీ ముప్పావు కేజీ అంటే ముప్పావు తీసుకున్నాను, అర కేజీ మీద ఎక్కువ తీసుకున్నాను గోధుమ పిండి. ఆయిల్ వేస్తున్నాను చూడండి, దీంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. గీ ఉంటే గీ వేసుకోవచ్చు, ఆయిల్ ఉంటే ఆయిల్. దీన్ని ఉండలు లేకుండా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మొత్తం ఇంట్లో ఆయిల్లో మిక్స్ అయిపోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా వెడల్పుకున్న గిన్నె అయితే బాగుంటుంది, కానీ పెద్దది లేదు, అందుకే దీంట్లో చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఎలుపు ఈ విధంగా పిండిని మొత్తం వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని సరే ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకొని, ఇందులో ప్లేస్ సరిపోలేదు ఫ్రెండ్స్, అందుకని నేను కొంచెం వడలుపుకున్న దాంట్లో తీసుకున్నాను. ఈ విధంగా చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన పిండిని గిన్నెలో వేసి ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు 5 to 15 minutes మూత పెట్టి ఉంచేసుకోవాలి. ఈ విధంగా చూసారా పిండి ఎలా అయిందో. ఇలాంటి సాఫ్ట్గా దూదిలాంటి చపాతీలు మీరు చేసుకోవాలంటే మా ఫుల్ వీడియో ఫాలో అవ్వండి, మా ఫుల్ వీడియో చూడండి. చాలా అంటే చాలా స్మూత్గా ఎవరైనా చేసుకోవచ్చు. మేము చూపించిన విధంగా టిప్స్ ఫాలో అయితే చపాతీ చాలా బాగా వస్తుంది, పొరల పొరలుగా. మా ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా దూదిలాగా వచ్చే చపాతీ మీరు కూడా చేసుకోవచ్చు. చాలామంది చపాతీ ట్రై చేస్తారు, చేయలేకపోతారు. ఇంత సాఫ్ట్గా ఈ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో చపాతీ చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చు. ఫస్ట్లో నాకు కూడా రాదు, నేను కూడా అలాగా చూసి టిప్స్ కొన్ని నేర్చుకొని నేను కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఫాలో చేయండి. బాయ్.